శత్రువు ఏం చేస్తాడు? ప్రమాదకరమైన ఆలోచన చేస్తూ ఉంటాడు. 2వ వచనంలో మనం చూస్తాం ఈ మాట. అలాగే 3వ వచనంలో పదునైన నాలుక కలిగి ఉంటాడు. 4, 5 వచనాల్లో పాపిష్టి క్రియలు చేస్తూ ఉంటాడు శత్రువు. తర్వాత అయితే దేవుడు రక్షణ దుర్గంగా ఉంటాడు. 7వ వచనంలో మనం చూడొచ్చు. మన తలను కాయు దేవుడుగా, తర్వాత శత్రువులను అణిచేవాడుగా 8 నుంచి 11 వచనాలు మనం చూడొచ్చు. నమ్మిన వారిని గెలిపించే దేవుడు 12 నుంచి 13 వచనాలు మనం చూడొచ్చు. 1, 2 భాగాలుగా విభజిస్తున్నాం కదా. 2వ వచనం, 3వ వచనం, 4, 5లో శత్రువు ప్రమాదమైన ఆలోచన కలిగి, పదునైన నాలుక కలిగి, పాపము చేయడానికి, పాపపు క్రియలు చేసేటటువంటి వాడుగా మనకు కనబడతాడు. అది ఆపోజిట్లో, అంటే నష్టం కలిగించేవాడు. సాతాను నష్టం కలిగించేవాడు. దేవుడు రక్షణ దుర్గంగా నిలుస్తాడు. 7వ వచనంలో తలను కాస్తాడు, తలను కాయవాడు అని వ్రాయబడి ఉంది. శత్రువును అణిచేవాడు, నమ్మిన వారిని గెలిపించేటటువంటి దేవుడు. మనం ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. నేను చదువుతూ ఉంటాను, సమయం తక్కువగా ఉంది. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. ప్రార్థన. బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా. మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? ఉదయాన్నే, ప్రభువా ఏ పాపం చేయకుండా, ఏ ఆపదలు ఇరుక్కోకుండా నీ సహాయం కోసం అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. యెహోవా ఈ భక్తుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? తల్లి, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. 2, బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడాలయ్యా. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేపజోచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. షార్ప్గా ఉంటాయట. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. అంటే కపటం ఉంటుంది, ద్వేష ఉంచుకుని పైకి మామూలుగా మాట్లాడతారు. అందుకే యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. భగవంతుడేమో 116వ కీర్తనలో మనం చూస్తాం. భగవంతుడు మనల్ని తప్పించడానికి చూస్తూ ఉంటాడు. శత్రువు మనం ఎప్పుడు పడిపోవాలి, ఎప్పుడు కింద పడిపోతే వారు ఆనందం చూడండి. భగవంతుడు 116వ కీర్తన 8వ వచనంలో, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు అని వ్రాయబడి ఉంది. 116వ కీర్తన ఎక్కడి నుంచమ్మా? మరణము నుండి ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా కన్నులను, జారిపడకుండా పాదములను తప్పించినాడట. మన దాన్ని బట్టే ఉదయకాలన స్తుతించాలి. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు. బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షించుము ప్రభువా. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కను వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకున్నట్టుకే ఉచ్చులు నొక్కి ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా అని వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు పడిపోతానని, ఎప్పుడు వారు తప్పట్లు కొట్టాలని
ఎప్పుడు నన్ను చిక్కించుకోవాలని, ఎప్పుడు దొరుకుతాడని శత్రువు. భగవంతుడు ప్రేమ గల దేవుడు. ఆయన తప్పించేవాడు. నిన్ను ఆపద నుంచి తప్పిస్తాడు, మరణాన్ని నుండి తప్పిస్తాడు, కన్నీళ్ళు విడవకుండా నీ కన్నులను తప్పిస్తాడు, జారిపడకుండా నీ పాదాలని తప్పిస్తాడు. మనుషులు అనగా శత్రువు ప్రమాదకరమైన ఆలోచనలు కలవాడు, పదునైన నాలుకలు. వాడు నాలుక కింద విషం ఉందట. ఆ నాలుక దాన్ని షార్ప్గా, వాడిగా అని వ్రాయబడింది. నాలుక వాడిగా ఉంటుంది. ఆ మాటలు పడలేం మనం. మనసులో కపటం పెట్టుకుని పైకి భక్తిగా నడిచేవారు వారి మాటలు షార్ప్గా ఉంటాయి, కొంచెం గుణపాలు కూర్చున్నట్టు ఉంటాయి. మాటతో చచ్చిపోతారు చాలామంది, మాటలతో చంపేస్తారు. అందుకే మాటలతో ఆ మాట పడలేక ఏమవుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలా కుటుంబాల్లో ఏదైనా తప్పు జరగడం సహజం. తప్పు జరిగిన తర్వాత వారు తాను ఏమీ తప్పు చేయలేనట్టు, తాను నీతిగా ఉన్నట్టు అతన్ని దెప్పి పొడుస్తూ ఉంటారు. ఈ బాధలు భరించలేక, ఈ మాటలు అవమానకరపు మాటలు పడలేక చాలామంది లోకం నుంచి బయటకు వెళ్ళిపోతారు. ప్రభువైన యెహోవా అన్నాడు. చూడండి, మనం వచ్చాం దగ్గరికి. ఆయన మన రక్షణ దుర్గం, మన తలను కాయేవాడు ఆయనే, మన శత్రువులను అణుచువాడు ఆయనే, నమ్మిన వారిని గెలిపించేవాడు ఆయనే. మనల్ని అందుకే వారు డిస్కరేజ్ చేస్తారు, భగవంతుడు ఎంకరేజ్ చేస్తాడు. ఇది సూత్రం. ఈ రోజున మన బాధలు ఏమున్నా ఆయనకే చెప్పుకోవాలి, మన కష్టం ఏమున్నా ఆయనకే చెప్పుకోవాలి. మనుషులకు చెప్పుకోవచ్చు, కానీ మనుషులకు చెప్పుకుంటే వారు దాన్ని అనుకువగా తీసుకుంటారు, దాన్ని అలుసుగా తీసుకుంటారు, దెప్పి పొడిస్తారు. ఏదో ఒకరు తప్పకుండా వారు నిన్ను ఇబ్బంది పెడతారు ఆ మాటల ద్వారా. అయినను అంత బాధపడుతున్నాను, అయినా నేను అందుకే కష్టం ఉంది, శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, ఆయాసం అయినా కూడా ప్రార్థించడం మానట్లేదు. నేను నీకు మనవి చేస్తూనే ఉన్నాను అంటాడు 6వ వచనంలో. అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడువు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. నేను నీకు ప్రార్థన చేయడం ఆపను, కానీ వింటూ ఉండు ప్రభువా. నాకు కష్టం ఉందని నేను ప్రార్థన చేయడం ఆపాను, నాకు అనారోగ్యం వచ్చిందని ప్రార్థన చేయడం ఆపాను, నాకు ఇబ్బంది వచ్చిందని ప్రార్థన చేయడం ఆపాను, నేనే పడిపోయానని వారు నన్ను పడజూశారు, వారు నన్ను సూటుపోటు మాటలతో అంటూ ఉన్నారు. నేను చనిపోను ప్రభువా, నేను విజ్ఞాపన చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తాను? 7వ వచనం, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తల కాయిదువు. చాలా మంచి మాట అండి. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయిదువు. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు బతికి పట్టకడతావని ఏమీ లేదు. సూత్రం. హెల్మెట్ పెట్టుకున్నా కూడా, నేను హెల్మెట్ పెట్టుకుని వెళ్తానని గట్టిగానే పెట్టుకున్నాను, కింద పడిన తర్వాత తల మీద లేదు, హెల్మెట్ కింద పడిపోయింది, వాళ్ళంత దూరాన్ని పడింది. అయితే నాకు చిన్ని రక్తపొట్టు రాలే, 4 పళ్ళు అయితే ఇరిగిపోయినాయి, కానీ చిన్ని రక్తపొట్టు అండి. అన్నీ మొత్తం షర్టు ప్యాంటు పైనుంచి కిందకి కట్ అయిపోయినాయి, కానీ చిన్ని రక్తపొట్టు. నాకు ఇప్పటికీ దేవుని యొక్క కాపుదల అంటే ఏంటో రుచి చూస్తే అర్థమవుతుంది. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గం, యుద్ధ దినమున నువ్వు నా తలను కాసి. అంత గట్టిగా ఒక 45 కిలోమీటర్లు వెళ్తానని అనుకుంటాను. అంత ఫాస్ట్లో ఉన్నప్పుడు కింద పడితే డివైడర్ పక్కనే ఉన్నాను నేను. మరలా తల ఏమవ్వాలి, పగిలిపోయి ఉండాలి. నా తలను కాచావు ప్రభా, నా తలను నువ్వు కాసావు. అందుకే మరణం నుండి నా ప్రాణాన్ని తప్పించావు. కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను తప్పించావు ప్రభా. అందుకే నేను ప్రార్థించడం మాను, స్తుతించడం మాను. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చొద్దు, వారు అతిశయించుకున్నట్లు
వారు ఆలోచన కొనసాగింపొద్దయా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. వారు నిలబడరు కింద మీద, నన్ను ఇంకా సూటిపోటు మాట్లాడతారు అంటాడు. అయితే మన ప్రార్థన అలాగ ఉండకూడదు. నన్ను చుట్టుకున్నవారు, ఈ రోజునే ఉన్నాడు, శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు, వారు కప్పేయమంటాడు. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన ఎడల వారు పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలముల్లోకి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడక ఇందురుగాక. ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి మంచిది. ఇక్కడ 11వ వచనం వరకు మనం చూస్తే శత్రు విషయంలో నువ్వు న్యాయం తీర్చు అంటున్నాడు. అయితే ఈ రోజున మనం చేయవలసిన ప్రార్థన శత్రువును కూడా సంతోషంగా ఉండేటట్టు మనం ఈరోజు క్రొత్త నిబంధన గ్రంథంలో మన ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. వారు అడిగినట్టు వారికి అలా కావాలి ఇలా కావాలని అనకూడదు. మనం చేయవలసినటువంటి పని మన శత్రువుని ప్రేమించాలి. వాడిని పగ ఎలా తీర్చుకోవాలో తెలిసే శత్రువు మీద ఇంటికి పిలిపించి భోజనం పెట్టాలి. సిగ్గుపడాలి అతను. అరే నేను ఎంత బూతులు తిడుతున్నానే, విన్ని ఎంతగా కొట్టానే, ఎంతగా హింసించానే, అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నాడంటే వాడు అప్పు ఇవ్వడని తెలుసు, వాడు అప్పు తీసుకుని వెనక్కి ఇవ్వడని తెలుసు, అయినా కూడా మనం అతనికి అప్పు ఇవ్వాలి, అతనికి అప్పు ఇవ్వాలి. మంచిది. బాధింపబడి వారి పక్షమున యెహోవా వాద్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. చాలు. బాధింపబడి వారి పక్షమున యెహోవా వాద్యమాడును, అది ఆ విషయం నాకు తెలుసు అంటాడు భక్తుడు. దరిద్రులకు ఆయన న్యాయం తీరుస్తాడు, నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. నా రక్షణ దుర్గు నీవే, నా తలను కాయవాడు నీవే, నా శత్రువులను అణుచేవాడు నీవే. నాయనా నన్ను గెలిపించేవాడు నీవే, నమ్మిన వారిని గెలిపించేవాడు ఆయనే. అందుకే వారు ఎలాగైనా ఉన్నాయి, ఎన్ని బాధలైనా రాను, ఎన్ని శ్రమలైనా రాని, ఉదయకాలన ప్రార్థన చేయడం ఆపకూడదు, స్తుతించడం ఆపకూడదు. నిశ్చయముగా నీతిమంతుడు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక.